శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 28 మాఘ అమావాస్య. ఎంతో శక్తివంతమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా ఈ మూడు కలిపి ఇంట్లో ధూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ పోతాయి. ఈ మూడు కలిపి ఇంట్లో ధూపం వేస్తే కనుక ఆ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా ధూపం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయో, ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈ వీడియోలో ఆ ధూపం ఎలా వేయాలో తెలుసుకుందాం. ఈరోజు ఈ మూడు కలిపి ధూపం వేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం గమనించగలుగుతాము. అలాగే మనకంతా మంచి జరిగి మన ఇంట్లో దరిద్ర బాధలు అన్నీ కూడా వెళ్ళిపోయి మన కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన రోజు ఈ ధూపం ఇంట్లో వేసి చూడండి. ఈ మూడు కలిపి మీరు ధూపం వేసుకోవటం వల్ల దానివల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం. అమావాస్య వచ్చిందంటే చాలు వరకు భయపడుతూ ఉంటారు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అమావాస్య తిథి వస్తే బయటకు వెళ్ళకూడదని, అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు. కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి తెస్తుంది. ఆ రోజు మనకు ఉండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది. ఎలాంటి దృష్టి దోషాలైనా సరే, నెగిటివ్ ఎనర్జీ కానీ, పెద్ద పెద్ద కష్టాలు కానీ, మనం అంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు. అలా చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ, చరిత్ర పరంగా కానీ, మనకు ఉండే ఇబ్బందుల పరంగా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఏదో జరుగుతుంది మా ఇంట్లో, అన్ని సమస్యలే, చాలా పరిహారాలు చేస్తాము, పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది, తర్వాత మళ్ళీ అన్ని సమస్యలే వస్తాయి, అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలా మంది అడుగుతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి. ఈ చిన్న పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది. అంతేకాదు, ఇది వారం నక్షత్రంతో సంబంధం లేదు. చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది. అంతేకాదు, 100% ఫలితం వస్తుంది. అంటే ఈరోజు ఈ మూడింటిని కలిపి ధూపం వేసుకోవటం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో బాత్రూమ్స్ ఉంటాయి. మనం బయటకు తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో కాలు కడుక్కుంటాము. ఇలా బయట నుండి మనం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది. సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము. అలానే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తుంటారు, చెడ్డ వాళ్ళు వస్తుంటారు. అలానే వారి వెంట తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తుంటాయి. కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలా మంది బాధపడటం మనం చూస్తుంటాం. అలా ఎందుకు అవుతుందంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్ళి రాగానే కాళ్ళను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు. మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటారు. ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని, నెగిటివ్ రాదని, మంచి జరుగుతుందని నమ్ముతారు. అలానే ఇంట్లోని చెడు మొత్తం వెళ్ళిపోతుంది అని ఇలా చేస్తారు. ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు, ఋషులు వారానికి ఒక్కసారి ఇంట్లో ధూపం వేసేవారు. లేదా 3 రోజులకు ఒక్కసారి అయినా ఇంట్లో ధూపం వేస్తారు. అలా వేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని, ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని, ఇల్లు బాగుంటుందని, పిల్లలు మన మాట వింటారని, చక్కగా కలిసి వస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఇంట్లో ఇలా ధూపం అనేది వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రావు. మన మీద ఏమైనా ప్రయోగాలు ఉన్నా సరే మన ఇంట్లో పనిచేయవు. అందుకే ఈ ధూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ధూపమే కదా అని చాలా మంది చులకనగా చూస్తారు. ధూపం చాలా వరకు ఇంట్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ, అలాగే నకారాత్మక శక్తులు కానీ ఎలాంటివైనా సరే మన ఇంట్లోకి రాలేవు. ఒకవేళ మనం బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు. అంత బాగా ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వేప ఆకు ఎండబెట్టింది లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి. ఆ వేప ఆకు అనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది. అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది. ఇక రెండవది కర్పూరం లేదా కర్పూరం పొడి.
ఇక మూడవది గుగ్గిలం. ఈ మూడింటిని మీరు తీసుకోవాలి. ఈ రోజున వేప ఆకులో గుగ్గిలం, కర్పూరం ఈ మూడింటిని కలిపి ధూపం వేసి మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి. ఇలా ముట్టించగానే పొగ వస్తుంది. ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూల మూలలో ధూపం వేయండి. ఇలా వేయటం వలన మన ఇంట్లో తెలియని దుష్ట శక్తులు ఉంటే పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అనేవి వెళ్ళిపోతాయి. చాలా వరకు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కూడా వస్తాయి. జీవితం అనేది మారిపోతుంది. మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి. చీటికి మాటికి జబ్బు పడుతున్న పిల్లలు, అనారోగ్యంతో ఉన్న, ఎప్పుడూ జ్వరాలతో బాధపడుతున్నా, ఏదో ఒక సమస్య వస్తున్నా, విపరీతమైన సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు వారంలో 2 సార్లు మీరు ఖచ్చితంగా ధూపం వేసుకోండి. ముఖ్యంగా విపరీతంగా కష్టాలను ఎదుర్కొనేవారు, చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు, అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని బాధపడేవారు ఈ అమావాస్య తిథి రోజు సాయంత్రం 6 గంటలకు ఈ విధంగా ధూపం వేయండి. అలా వేయటం వలన మీ ఇంట్లో చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు. ఇది 100కు 100% మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధూపం ఇలా వేసుకుంటే మీకు వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఏదైనా శరీరానికి సంబంధించిన జబ్బులు కానీ, పిల్లలకు జ్వరాలు రావటం, మాట వినకపోవటం చేస్తుంటే అలాంటి వాటి నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు. అంత బాగా ఈ ధూపం అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా కొట్లల్లో దొరుకుతుంది కదా, అందులో కర్పూరం, సాంబ్రాణి ధూపం ఈరోజు వేసుకోవచ్చు. ఇలా వేసి ఇల్లంతా ఒకసారి చూపిస్తే చక్కని ఫలితాలు వస్తాయి. ఈ సాంబ్రాణి ధూపం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సాంబ్రాణితో మీరు ధూపం వేసేటప్పుడు అందులో 2 లవంగాలు కూడా వేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి. మూల మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. మన పిల్లలు కూడా మంచి జరుగుతుంది. పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినడం, మన ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుముఖం పట్టడం, చాలా వరకు కూడా మంచి జరగడం జరుగుతుంది. ఈ ధూపం వేసుకోగానే చాలా వరకు బరువు దిగిపోతుంది అని అనిపిస్తుంది. అలాగే మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతం రావటం, రాత్రి చక్కగా నిద్ర పట్టడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు వేయాలి. ఈ సమయంలోనే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మనం ఇలా ధూపం వేసుకుంటే ఏదైతే మన ఇంట్లోకి వస్తుందో దాన్ని అడ్డుకోగలుగుతాం. దాని నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం. మనపై ఏదైనా చెడు ఉంటే పోవటానికి ఈ ధూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు ధూపం వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. దరిద్రం మొత్తం పారిపోతుంది. లక్ష్మీదేవి నేరుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది కనుక ఈ మాసానికి మాఘము అని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో ఇలా వివరంగా ఉంది. ఎవరైతే ఈరోజు పేదలకు తెల్లలు సమర్పిస్తారో, అంటే నువ్వులు మరియు నీరు సమర్పిస్తారో, అంటే తర్పణాలు చేసినట్లయితే వారు 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ రహస్యాన్ని విష్ణు పురాణం తెలియజేసింది. మాఘ అమావాస్య చాలా ప్రధానమైనది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు అనే రాకుమారుడుకు మహానుభావుడికి ఇలా తెలియజేశారు. మాఘమాసం అమావాస్య రోజు శ్రాద్ధం 1000 సంవత్సరాలు శ్రాద్ధ కర్మలు చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు యోగాలు, పితృదేవతలు ఆనందంగా సుఖంగా ఉంటారు. అందులోనూ అమావాస్య పూర్వభద్ర నక్షత్రం కలిసి రావటం ఎంతో విశేషం. ఇలాంటి రోజు పితృదేవతలను స్మరిస్తే మీ ఇంట్లో కష్టాలన్నీ తీరి ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. పితృదేవతలు మాఘమాసంలో నదీ స్నానం ఎంతో శ్రేష్టం. మాఘమాసంలో ఇప్పటి వరకు మాఘ స్నానం ఆచరించిన వారు కనీసం ఈ ఒక్కరోజు అంటే మాఘ అమావాస్య రోజు స్నానం ఆచరించిన ఎంతో పుణ్యం పొందుతారు. ఇలా ఈ రోజు చేస్తే మీ జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో ఏ నదిలోని అయినా నీరైనా సరే గంగా నీటితో సమానం. అందుచేత మాఘ అమావాస్య రోజు నదీ స్నానం సర్వ పాపాలను పోగొడుతుంది. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకములు అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘ స్నానం అంటే మాఘమాసంలో నదీ స్నానం లేక చివరి రోజైన మాఘ అమావాస్య రోజున నదీ స్నానం లేదా చెరువులో స్నానం లేదా బావినీటి స్నానం ఆచరించడం ఉత్తమం.
ఇలా ఈ రోజు ప్రాతకాలంలో స్నానం ఆచరించాలి. ఇలా మాఘ అమావాస్య రోజు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. నడవడానికి వీలు లేని వారు ఈ రోజు కాలు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం విన్నా చదివిన పాపాలు దరిద్రం నాశనమవుతాయని మాఘపురాణంలో చెప్పడం జరిగింది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలోనే దానం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని మరియు సూర్యుడు కలిగి ఉంటారు. అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం. ఈరోజు మాఘ స్నానం ఆచరించని వారు దుర్గమ్మ దయతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నదీ స్నానం ఆచరించడం కుదరకపోవచ్చు. అలాంటి వారు మాఘ అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి. నదిలో చేసిన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే సమయంలో ఇలా చేయండి. నదులలో గంగా నది పరమ పవిత్రమైంది. ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి మహాపాపాలైనా హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు. మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిని చేతుల్లోకి తీసుకుని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో సమానమవుతుందని, అలాంటి గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణం తెలియజేస్తుంది. ఈ రోజు అంటే మాఘ అమావాస్య రోజు ఈ ఒకటి దానం చేస్తే అష్టదరిద్రాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది. ఈ శక్తివంతమైన రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు నువ్వుల నూనె ఎవరికైనా దానంగా ఇచ్చినా, దుప్పటి కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినా, ఉసిరికాయను ఎవరికైనా దానంగా ఇచ్చినా మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగిస్తే జాతక దోషాలు అన్నీ పోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు అర్ధరాత్రి లోపు ఎవరైతే అతీత శక్తులు ఉండే ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మన ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సంతోషాలను తెస్తుంది. మరి ఆ చెట్టు గురించి మరియు మన ఇంట్లో ఆ చెట్టు కొమ్మను ఎలా పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ చెట్టు మండను రాగా చెట్టు అని పిలుస్తారు. ఇది ముళ్ళు కలిగి ఉంటుంది. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ చెట్టు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా బాగా విస్తారంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఊరి చివర ఈ చెట్లు బాగా కనిపిస్తాయి. ఎందుకంటే మన మహర్షులు ఈ చెట్లలోని శక్తిని గ్రహించి ఈ చెట్లను మానవాళికి తెలియజేశారు. ఆ విధంగా మన పూర్వీకులు ఈ చెట్లను ఊరి చివరిలో బాగా పెంచేవారు. ఈ మొక్కను అనేక విధాలుగా వారు ఉపయోగించుకొని ఎంతో లబ్ధి పొందారు. ఈ చెట్లు గ్రామాల చివరిలో పెంచితే ఆ గ్రామాన్ని చెడు శక్తుల నుంచి కాపాడుతుందని నమ్మకం ఉంది. అంతేకాదు ఇంట్లో శక్తులను బయటకు తరిమే శక్తి ఈ చెట్టుకు ఉంటుంది. ఈ చెట్టుకు అమావాస్య రోజు అద్భుత శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మన ఇంట్లో చెడు శక్తులను బయటకు వెళ్లేలా చేసుకోవచ్చు. ఈ గారా చెట్టు కొమ్మను పూర్వం నుండి అమావాస్య రోజు తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకోవడం ఆచారం. ఇది దుష్ట శక్తులను ఇంట్లోకి రాకుండా చేస్తుందని, మన ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా మరియు మన ఇంటికి నరదిష్టి తగలకుండా కాపాడుతుందని మన పెద్దలు చెబుతారు. ఆ కారణంగానే అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటిపై లేదా ఇంటి ముందు గోడపై పెట్టుకోవడం మన సాంప్రదాయం. ఈ రోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంచెం నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి తీసుకువెళ్తున్నాను తల్లి అని నమస్కరించి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు పెట్టి దానిపై ఒక బరువును ఉంచండి. ఇలా చేయటం వలన నరదిష్టి నరపీడ నరఘోషను ఆ ఇంటి నుండి తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఇంటి దిష్టి అంటే ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు, అప్పులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా అనేక సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భాల్లో ఇలా గారా చెట్టు మనము ఇంటి ముందు అమావాస్య రోజు పెట్టుకుంటే ఇంట్లోని నెగిటివ్ శక్తులు పారద్రోలి సంతోషాలు నిండేలా చేస్తుంది. అంతటి అద్భుతమైన శక్తి ఈ చెట్టు కొమ్మకు ఉంది. అప్పుడే బిడ్డ పుట్టిన ఇంట్లో ఖచ్చితంగా ఈ గారా చెట్టు కర్రను గాని వారి ముందు పెడతారు మరియు బిడ్డ మంచం కింద కూడా పెడతారు. పల్లెటూర్లలో ఈ సాంప్రదాయం మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇలా పెడితే ఆ బిడ్డను దుష్టశక్తుల నుంచి కాపాడుతుందనే నమ్మకం ఉంది.
గారా చెట్టు గురించి మహాభారతంలో సరస్వతీ నదీ తీరంలో పెరిగే చెట్టుగా చెప్పబడింది. రామాయణంలో గుహుడు ఒక నిశితరాజు మరియు శ్రీరాముని భక్తుడు అరణ్యవాసానికి పోతున్న సీతారామ లక్ష్మణులను గంగా నది ఒడ్డున గారా చెట్టు కింద గొడ్డు కొలుసుకున్నాడు. అంతేకాదు గంగా నది అవతలకు పడవలను దాటించాడు. ఇలా ఈ శక్తివంతమైన రోజుగా ఈ కొమ్మను మన ఇంటి ముందు పెట్టుకుంటే చాలా మంచిది. ఒక్కొక్కసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి పోతాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మంలోనే ఆపేస్తుంది. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా పోగొట్టే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది. మీ అభివృద్ధిని ఇంటి నరదృష్టికి కారణమవుతుంది. కాబట్టి శక్తివంతమైన ఈ రోజు ఈ కొమ్మని ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల అన్ని సమస్యలు పోతాయి. చాలా మంది ఈ చెట్టుకు ఇంకొక పేరు ఏమిటి అని అడుగుతున్నారు. కానీ ఈ చెట్టుకు ఎక్కడైనా గారా చెట్టు లేదా రమణ అనే పేరుస్తారు. చూసారు కదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.